అయినా సరే తెలంగాణ జిల్లాల్లో అన్ని చోట్ల అతన్ని తుడిచిపెట్టేసి హైదరాబాద్లో మాత్రం అన్ని సీట్లు అతను గెలిచాడు. సో డిఫరెన్స్ ఏంటి? హైదరాబాద్లో ప్రత్యేకంగా ఇట్లాంటి వెల్ఫేర్ ఏం లేదు. ఇట్స్ ఎ ఫీల్ గుడ్. ఓవరాల్గా ఏంటంటే గవర్నమెంట్ బాగుంది అని వాళ్ళు అనుకున్నారు. అని కూడా అంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, రోడ్లు బాగానే ఉన్నాయి, మీకేమైంది వాడి ఆస్తి వాల్యూ పెరిగింది. హైదరాబాద్ ఎకో సిస్టమ్ ఒక విధంగా చెప్పాలంటే నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రికి అందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి, నమస్కారాలు తెలియజేయాలి. కరెక్టే. కారణం ఒకటే, ఓన్లీ థింగ్ ఏంటంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి రాలా, అదే ఇది కూడా సంక్రాంతిపోయేది. నేను ఎందుకే చెప్పి అలాంటి వాడు రాలేదు కాబట్టి సర్వే అయింది. వాళ్ళు చేశారా లేదా వేరే కానీ ఎవరు డిస్ట్రాయ్ చేయలేదు. మనం అయితేనే ప్రజావేదిక మారిగా రాజశేఖరుడు హైటెక్ సిటీ కూర్చుంటారు. అదే నేను చెప్తున్నా, అయిపోయాడు. డెఫినెట్గా యూ మస్ట్ బి థ్యాంక్ఫుల్లే. రాజశేఖర రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, కానీ అందరు నలుగురు కూడా అసలు ఆ టైంలో ఉద్యమాలు కనుక వాళ్ళు పెద్ద కెలికింది లేదు, పెద్ద చేసింది కూడా లేదు. బట్ రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశాడు. తర్వాత డెఫినెట్గా కేసీఆర్ కూడా అందరూ 9.5 సంవత్సరాలు అదే టేక్ ఆఫ్ కంటిన్యూ అయిపోతా వచ్చింది హైదరాబాద్. ఇప్పుడు ఆటోమోడ్లోకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్గా. దట్ ఈస్ వేరే. అదే కోరుకునేది మన జీవితంలో. ఆ రోజు మీరు అన్నట్టు ఎన్ని అవుతాయా అన్నారు, అన్నీ సాధ్యమైనాయి. ఇప్పుడు మీరు ఆ రోజు కంటే కూడా కొత్తగా 5 మంది ముఖ్యమంత్రులు మారారు. ఆ రోజు నేను చేసిన పనులకి ఇన్నోవేటివ్గా ఏమి యాడ్ చేశారు చెప్పండి ఒకటి. అది నేను డిస్ప్యూట్ చేయట్లా. డెఫినెట్గా మీరు ఏంటంటే అన్నీ ఇప్పుడు మీరు ఎట్లా ఉంటుందంటే మీది సమస్య మీరు ఎక్కడో ఆలోచించుకుంటూ ముందుకెళ్తారండి. జనమేమో ఎక్కడో ఉంటారు. మీరు అదే విధంతో వెళ్ళిపోతా ఉంటే నా వెనకాల ఉన్నాను అనుకుంటారు. కానీ వాళ్ళు అక్కడ కాసేపు చూశాక ఈయన ఏంటో వెళ్ళిపోతున్నాడు పాపం, జీవితంలో మనిషి కాదనుకుంటారు అని అనుకుంటారు. వాళ్ళతో ఇట్లా వెళ్ళండి కలిపి అదే చేయాలి. అదే కొంతకాలం చేసాం, కొంతకాలం చేయలేదు, దానివల్ల కొంచెం ఇబ్బందులు వచ్చాయి. కానీ ఆ రోజు మనం చేసిన పని నేను జైల్లో ఉన్నప్పుడు జ్ఞాపకం పెట్టుకున్నారంటే యూ కెన్ ఇమాజిన్. అది మాత్రం మీ అదృష్టమే. అది డెఫినెట్గా అదే కదా. మీరేమంటున్నారు, మీరు చేసిన దాని ఫలితం ఏంటని కొంతమంది ఆలోచిస్తున్నారు. అంటే ఆ రోజు రాలా అంతే జీవితం. హైదరాబాద్ జైల్లో చేసిన అభివృద్ధికి ఆ 2004 ఎన్నికల్లో మొత్తం ఓడిపోయింది. ఒక సీటు గెలిపించాల. డెవలప్మెంట్ జరిగిన సీటు కూడా పోయింది. అదే చేతున్నా ఖైరతాబాద్ పోయింది, జూబ్లీ హిల్స్ పోయింది. 2 పోయింది. ఖైరతాబాద్ అవ్వలేదు కదా, మారలేదు కదా ఇంకా అది. అన్ని పోయినాయి. ఇప్పుడు ఆఖరి కేబీఆర్ పార్కులు వాక్ చేసిన వాళ్ళు కూడా ఇలా వేరే విషయం. కానీ ఇప్పుడు అంటే ఏదో కొంచెం లేటుగా గుర్తించినా కానీ మొత్తానికి ఏంటంటే మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా కటింగ్ అక్రాస్ ది రీజియన్ క్యాస్ట్ వాటర్ అందరూ కలిసి వచ్చారు. జీవితంలో దానికంటే ఏం కావాలి? మనం ఒక మనిషి ఆలోచించేది ఏంటి, మనల్ని గుర్తుపెట్టుకోవాలని. ఆ గుర్తుపెట్టుకునే పనులు శాశ్వతం. అది డెఫినెట్గా అదే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పటికీ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఎప్పుడో చీఫ్ మినిస్టర్ గానో లేకపోతే ఇంకో దాంట్లోనో ఉండలేడు. ఒక పీరియడ్ ఉంటుంది, అది తెలుసుకుని ఆ పీరియడ్ వరకు మంచి చేసామనిపించుకుని వెళ్ళిపోతే దట్ ఈస్ ఎనఫ్ కదా ఎవరికైనా సరే. ఎంతవరకు వీలైతే అంతవరకు కాంట్రిబ్యూట్ చేయడం, అంతే మీరు చేయగలిగిందంతా చేస్తున్నాను అంతే. సో సరే, అందుకని ఏంటంటే మీరు ఇది కూడా బ్యాలెన్స్ చేసుకోండి అంటున్నా. ఇప్పుడు జీవితం అనేది ఒక అనుభవాలు వచ్చిన తర్వాత ఎక్స్పెన్సివ్ అనుభవాలు వచ్చాయి. ఎక్స్పెన్సివ్ కూడా కాదు, ఊహించిన అనుభవాలు వచ్చాయి. ఇప్పుడు కరెక్ట్గా కానీ చేసుంటే ఏంటి నా కోరిక, హైదరాబాద్ని అభివృద్ధి చేస్తాం, విభజన జరిగింది, సేమ్ అట్లాగే రాజధాని అక్కడ. ఈ హైదరాబాద్ ఫలితాలు తెలంగాణ అనుభవిస్తారు, లెట్ దెమ్ డూ ఇట్. మనం అక్కడ అదే మాదిరిగా అమరావతిని, పోలవరాన్ని ఇండస్ట్రియలైజేషన్ చేసి 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు 1-2లో వెళ్ళాలి అనేది కోరుకుంటేది. దానికోసం చేశాం. సరే, వాళ్ళని అర్థం చేసుకోలేదా, నేను చెప్పలేకపోయాను, 2 జరిగాయి. దానివల్ల ఇబ్బంది పడ్డాం. 50% పాపులేషన్ సఫర్ అవుతున్నారు.